హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. పిల్లలు పెద్దలకు ఎంతో ఇష్టమైన శాండ్విచ్ రెసిపీని చాలా తొందరగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుందాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసము 2 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల మయోనైజ్ని తీసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ పైన ఈ మయోనైజ్ని అప్లై చేసుకోవాలి. స్పూన్తో కానీ లేదు అంటే చాక్తో కానీ 2 బ్రెడ్ల పైన అప్లై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ పైన చీజ్ స్లైసెస్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్లో పెట్టుకొని దానిపైన కొద్దిగా మొజారెల్లా చీజ్ కూడా వేసుకోవాలి. దానిపైన మరో బ్రెడ్ పీస్ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లీడ్ పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దాన్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని లీడ్ పెట్టేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులకి చక్కగా కాలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఈ శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఉంటే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఈజీగా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ శాండ్విచ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.